హే గైస్, కాంతారా నిన్ననే ఈ మూవీ చూసైతే వచ్చిన. సో నాకు ఎలా అనిపించింది అండ్ ఫస్ట్ థింగ్, మీరు సినిమా చూడొద్దా అంటే ఓవరాల్గా నేను ఈ సినిమా మొత్తం ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను మీకు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, కాంతారా ఫస్ట్ టైం చూడాలన్నా వద్దా అంటే ఒకటి మాట కన్ను మూసుకుని వెళ్ళండి థియేటర్కి అండ్ సినిమా చూసేయండి. బికాస్ ఆ స్క్రీన్ ప్రజెన్స్ కానీ, ఆ ఫైటింగ్ కానీ, ఆ విజువల్స్ కానీ అండ్ క్లైమాక్స్ సీన్స్ కానీ ఇచ్చి బాగున్నాయి. అండ్ స్టార్టింగ్ ఒకటి కొద్దిగా బోర్ అనిపించింది అంతే. సో ఓవరాల్గా మంచి వాచింగ్ మూవీ అనమాట ఇది. అండ్ అసలు స్టోరీ ఏంటంటే, అసలు ఆ కాంతారకి స్టోరీ ఏంటి అండ్ వాళ్ళ నాన్న ఎందుకు అక్కడ వెళ్ళి మాయమైండు, ఈ కాంతారకి రాజుల వారికి సంబంధం ఏంటి, గొడవ ఏంటి, అసలు ఆ భూమి ఏంది, ఇదల్లా దీనికి సంబంధించి వాళ్ళు లాస్ట్ టైం మనకి ఒక కాంతార స్టోరీ ఉంది కదా, దానికి ఇది ప్రీక్వెల్ అనమాట. సో అసలు ముందు జరిగిన స్టోరీ ఏంటి అనేది వాళ్ళైతే ఈ సినిమాను మనకి చూపిస్తారు అనమాట. సో సినిమా మనకు అర్థమవుతుందా కదా అంటే చాలా మంచిగా ఉంది, మంచిగా అర్థమవుతుంది కూడా. కాకపోతే మీరు సినిమాకి వెళ్ళే ముందు ఈ హొంబల ఫిలిమ్స్ వాళ్ళు ఆల్రెడీ ఒక 7 minutes కాంతారానే షార్ట్కట్గా చేసి పెట్టిరు. అదైతే మీరు చూసి వెళ్ళండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే కొద్దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ అనిపించింది, అదొక్కటి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అయిపోతుంది అన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది చూస్తుంటే. మనకి సాంగ్స్ అయితే అంతగా ఏం ఎక్కలేదు, నార్మల్గానే ఉన్నాయి. బీజిఎం బాగుంది. మళ్ళీ అంతకుముందు వచ్చిన కాంతారా అయితే సాంగ్స్ కూడా చాలా మంచిగా ఉండే, సాంగ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఎందులో అయితే అంత మంచిగా అనిపించలేదు. బీజిఎం చాలా బాగుండే. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది అనమాట. అప్పుడు కూడా హీరో గారికి అమ్మవారు చెప్తారు, అప్పుడు ఇచ్చిపోతుంది యాక్టింగ్. ఆ సీన్ చాలా మంచి అనిపిస్తుంది. రాజు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డప్పుడు సీన్ బాగుంటుంది. ఆ తర్వాత లాస్ట్ క్లైమాక్స్ సీన్, అది పీక్స్. అసలు సినిమాకి ప్లస్ పాయింట్ ఏమైనా ఉందా అంటే రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అండ్ ఆ డైరెక్షన్. అసలు ఎన్ని రోజులు పెట్టిన హార్డ్ వర్క్ మొత్తం మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. చాలా అంటే చాలా హార్డ్ వర్క్. బికాస్ ఆ ఫైట్స్ కానీ ఆ ఎగ్జిక్యూషన్ అంత ఈజీ అయితే కాదు. మీన్ బ్రిలియంట్గా ఎగ్జిక్యూషన్ అయితే మంచిగా ఉందన్నమాట. మంచి హిస్టారికల్ మూవీ కావాలంటే సినిమా అయితే వెళ్ళండి. మీకు వర్త్ అనమాట ఈ మూవీ అయితే, మీ మనీకి వర్త్ ఈ మూవీ. సో ఎవరైతే లేట్ చేయకండి, మూవీ అయితే మీ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసేయండి. సో థియేటర్లో మూవీ చూస్తే మనం రివ్యూ ఇవ్వకుండా ఉండలేం కాబట్టి నాకైతే చూసిన మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మూవీ అయితే. సో మీరు కూడా లేట్ చేయకండి, సినిమా అయితే చూసేయండి. అండ్ ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చేసి 3/5. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.